ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ ఫీచర్స్ ఎడాస్ వైపు పరిగెడుతుంటే అవేమీ లేకపోయినా 20 ఇయర్స్గా జస్ట్ రోడ్ ప్రెజెన్స్ టఫ్ క్యారెక్టర్తో ఒక కల్ట్ ఫాలోయింగ్తో కంటిన్యూ అవుతున్న ద రియల్ ఎస్యూవీ మహేంద్ర స్కార్పియో క్లాసిక్. పొలిటీషియన్స్ టు ఫ్యామిలీ హెడ్స్, రిమోట్ విలేజెస్ టు సిటీ స్ట్రీట్స్, స్కార్పియో అనేది ఒక ప్యూర్ ఎమోషన్. అందుకే మహేంద్ర స్కార్పియో ఎన్ అనేది కొత్తది తీసుకొని వచ్చిన ద రియల్ స్కార్పియోను మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టలేదు. చంద్రుడికి కూడా మచ్చన్నట్టు స్కార్పియో క్లాసిక్లో కూడా అన్ని పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది జస్ట్ రివ్యూ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఫ్రంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి ఐబ్రోస్, అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇంపోజింగ్ క్రోమ్ 6 స్లాట్ గ్రిల్ విత్ మహేంద్ర ట్విన్ పీక్స్ లోగో, హ్యూజ్ బంపర్ విత్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, థిక్ సిల్వర్ కలర్ సైడ్ బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్, టవర్ టైప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్తో ప్రాపర్ ఓల్డ్ స్కూల్ బాక్సీ లుక్తో ఉంటుంది. ఫైనల్గా డిజైన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎస్యూవీ లాగా కనపడే ఎస్యూవీ కాదు. మహేంద్ర స్కార్పియో క్లాసిక్ ఈజ్ రియల్లీ ఏ రియల్ ఎస్యూవీ. టెయిల్ గేట్ కూడా రెగ్యులర్ కార్స్లో లాగా కాకుండా మనకి సైడ్ ఓపెన్ అవుతుంది. అదేదో థర్డ్ రో ప్యాసింజర్స్కి వెల్కమ్ చెప్తున్నట్టు. అండ్ ఇక్కడ థర్డ్ రోలో వచ్చేసరికి జంప్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ సీట్స్ యొక్క మెయిన్ యూజ్ ఏమిటంటే యోగా చేయడం కోసం దీన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మీరు చాలాసేపు ట్రావెల్ చేశారనుకోండి, మీ బాడీ పార్ట్స్ ఎక్కడికక్కడ బెండ్ అవుతాయి. సో మహేంద్ర కంపెనీ 20 ఇయర్స్ బ్యాకే యోగాని ప్రమోట్ చేయాలని చెప్పి ఇలాంటి సీట్స్ ఇవ్వడం అయితే జరిగింది. జోక్స్ పక్కన పెడితే ఈ థర్డ్ రోలో మనకి జంప్ సీట్స్ వద్దు, నార్మల్ సీట్స్ కావాలనుకుంటే బెంచ్ టైప్ సీట్ కూడా ఆప్షన్ అయితే మహేంద్ర కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది. థర్డ్ రోలో కూర్చున్న ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్ కూడా ఇవ్వలేదు. సో సేఫ్టీ పరంగా కనీసం అదన్నా ప్రొవైడ్ చేసింటే బాగుండేది. అండ్ ఈ జంప్ సీట్స్ వల్ల ఓన్లీ డిసడ్వాంటేజెసే కాదు, అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేమిటంటే మీరు 5 ప్యాసింజర్స్ మాత్రమే వెళ్ళేటప్పుడు ఈ జంప్ సీట్స్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మోర్ దాన్ ఎనఫ్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఇప్పుడు వస్తున్న ఎస్యూవీస్లో లాగా ఇంటీరియర్లో ఫ్యాన్సీ టచ్ స్క్రీన్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఇలాంటివి ఏమీ ఉండవు. హార్డ్ టచ్ ప్లాస్టిక్స్, ఫిజికల్ బటన్స్, ఓల్డ్ స్కూల్ కీ స్టార్ట్ ఇగ్నిషన్తో ఇక్కడ కూడా ఆ క్లాసిక్ లుక్ అనేది ఎవిడెంట్గా కనపడుతుంది. ఈవెన్ స్టీరింగ్ వీల్ కూడా మనకి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఇవ్వలేదు, హైడ్రాలిక్ టైప్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టీరింగ్ వీల్ని కూడా మనము హైట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. సో మోడర్న్ సోఫిస్టికేటెడ్ ఇంటీరియర్స్ కోరుకునే వాళ్ళకి మహేంద్ర స్కార్పియో క్లాసిక్ ఇంటీరియర్స్ 1% కూడా నచ్చదు. అలా కాకుండా నాకు హంగామా అంటే పెద్దగా ఇష్టం ఉండదు, సింపుల్గా రగ్గుడ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మహేంద్ర స్కార్పియో క్లాసిక్ ఇంటీరియర్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సెకండ్ రోలో కూడా 3 అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. ఫ్లాట్ ఫుట్ బోర్డ్ ఇచ్చారు, స్పేస్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, కేవలం 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సెంటర్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. అలాగే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, కాకపోతే కప్ హోల్డర్స్ అనేవి లేవు. అండ్ ఫ్రంట్ డోర్స్కి వచ్చేసరికి బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సెకండ్ రోలో ఉండే డోర్స్కి మాత్రం బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. అలాగే రియర్ ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే లాంగ్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు సెకండ్ రోలో కూర్చునే వాళ్ళకు కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండేది. ఈ కార్లో నాకు బాగా నచ్చిన కూల్ ఫీచర్లో ఒకటి, ఇంజన్ బానెట్ని మనం చాలా ఈజీగా గ్యాస్ స్ట్రట్ సహాయంతో మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఫీచర్ ప్రతి కార్లో ఉంటే భలే ఉంటుంది. అండ్ ఇంకా బానెట్లో వచ్చేసరికి ద మోస్ట్ పవర్ఫుల్ 2.2 లీటర్ ఎంహాక్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ అయితే కొత్తదేం కాదు, ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ నుండి కంటిన్యూ అవుతోంది. ఓన్లీ రిఫైన్మెంట్ అండ్ ట్యూనింగ్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. దీని యొక్క క్యారెక్టర్ నేను ఈ కార్ని డ్రైవ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందాకే చెప్పాను కదా 2.2 లీటర్ ఇంజన్ అని. ఇది 130 HP పవర్ని అలాగే 300 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం మనకి సింగిల్ 6 స్పీడ్ గేర్ బాక్స్, అది కూడా మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది.
కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ వల్ల మనకి బానెట్తో పాటు దాని ముందుండే రోడ్డు కూడా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. సో మీరు ఏ డైరెక్షన్లో చూసినా కూడా విజిబిలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడా కూడా మనకి బ్లైండ్ స్పాట్స్ అనేవి కూడా మ్యాక్సిమం ఉండదు. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు టైట్ ట్రాఫిక్ కండిషన్స్లో కావచ్చు, లేకపోతే ఘాట్ సెక్షన్లో కావచ్చు, హైవేస్లో కావచ్చు, విజిబిలిటీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డీజిల్ ఇంజన్ అయినా కూడా మహేంద్ర చాలా ఎఫర్ట్ పెట్టింది. ఎస్పెషల్లీ BS6 స్టేజ్ 2 నామ్స్ కూడా వచ్చేసాయి. సో దానికి తగ్గట్టే ఇంజన్ రిఫైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరీ మీరు హార్డ్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు తప్ప ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినపడదు. ఇంజన్ రిఫైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా పికప్ గురించి మాట్లాడాల్సి వస్తే మనకి డీజిల్ ఇంజన్స్ అంటేనే టార్కీ నేచర్ కలిగి ఉంటాయి. సో ఎవరైనా డీజిల్ ఇంజన్ కొనేది కూడా ఆ టార్క్ కోసమే. అండ్ మహేంద్ర చెప్తోంది మనకి దీంట్లో ఉండే 300 Nm టార్క్ కూడా 77% మనకి 1000 RPM నుండే అందుబాటులో ఉంటుంది. అది మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ పికప్ అందుకుంటుంది. మరి ఇదేదో స్పోర్ట్స్ కార్ లాగా 0 to 100 km స్పీడ్ ఇంతలో వెళ్తుంది, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఇది టిపికల్ SUV. దానికి తగ్గట్టే డీజిల్ ఇంజన్ ఉండడంతో మీకు పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు ఎక్కడా డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక క్లచ్ అండ్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా నేను, దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉందని. గేర్ షిఫ్టింగ్ పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ త్రో కూడా, అంటే గేర్ లివర్ యొక్క త్రో కూడా షార్టర్ సైడే ఉంది. మరీ స్మూత్గా ఉందని అయితే చెప్పను కానీ, బట్ ఎక్కడ మనకి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక క్లచ్ విషయానికి వస్తే ఇలాంటి బిగ్గర్ SUVస్లో యూజువలీ క్లచ్ అనేది కొంచెం లాంగ్ ట్రావెల్ ఉంటుంది. సో కంప్లీట్గా మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో నాలాగా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాలలో ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉంటే చాలా ఈజీగా మీరు క్లచ్ని ఆపరేట్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా దీంట్లో హైడ్రాలిక్ స్టీరింగ్ ఉందని. సో ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో కంపేర్ చేస్తే స్టీరింగ్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మీరు రొటేట్ చేయాలన్నా లేదా టర్న్ చేయాలన్నా. బట్ మీరు డ్రైవ్ చేసే కొద్దీ ఇది అలవాటు అవుతుంది, మీకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ సస్పెన్షన్ అనేది మనకి స్టిఫర్ సైడే ట్యూన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మీరు లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు, అది కూడా పెద్ద పెద్ద గుంతల్లో కానీ టఫ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సస్పెన్షన్ హార్డర్గా ఉందనేది ఫీల్ అవుతారు. అండ్ అలాగే కొన్ని సందర్భాలలో ఈ సైడ్ వేస్ మూమెంట్ కూడా ఉంటుంది. అది కూడా చెప్పాను కదా, కొన్ని స్పీడ్స్లో మెయింటైన్ చేసేటప్పుడు మాత్రమే. కానీ హైవేలో మీరు హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు వెహికల్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఈవెన్ నేను 100 kilometers 110, 120 వరకు కూడా దీన్ని డ్రైవ్ చేయడం అయితే జరిగింది. స్టెబిలిటీ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. బ్రేకింగ్ విషయానికి వస్తే ఇంత హ్యూజ్ SUVకి రియర్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వకపోవడం ఖచ్చితంగా పెద్ద నెగిటివే. అలాగే సేఫ్టీ పరంగా కూడా భారీగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే 2016లో గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 0 స్టార్ రేటింగ్ వచ్చింది. కాకపోతే 2022లో మాత్రం స్కార్పియో ఎన్ ఇదే గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ని సాధించింది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ స్మాల్ డిజిటల్ డిస్ప్లే, 9 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, క్రూజ్ కంట్రోల్, సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ USB ఛార్జింగ్ పోర్ట్, 12 volts పవర్ సాకెట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ AC సిస్టమ్ లాంటి బేసిక్ ఫీచర్స్ ఇచ్చారు. దీంట్లో 60 liters కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఫ్యూయల్ లిడ్ రిలీజ్ స్విచ్ సీట్ కింద కాకుండా స్టీరింగ్ వీల్ రైట్ సైడ్ ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చింది. మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి లీటర్కి 9 to 13 kilometers వరకు మైలేజ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాయ్ అఖిల్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, నా పేరు అఖిల్ శ్రీహిత్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నావు, చూస్తేనేమో మహేంద్ర స్కార్పియో క్లాసిక్ తీసుకున్నావు. జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే టెక్నాలజీ, ఫీచర్స్ వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఎందుకని స్కార్పియో క్లాసిక్ తీసుకున్నావు అఖిల్? సో అన్న, బేసిక్గా నేను మహేష్ బాబు ఫ్యాన్ని. సో ఆయన అతడు సినిమా రిలీజ్ అయింది. సో అప్పుడు ఆ సినిమాలో నేను ఈ కార్ని చూశాను. సో ఆ రోజు నుండి ఏంటంటే దీనికి ఒక యునీక్ రోడ్ ప్రెజెన్స్ ఉంది. సో దీని రగ్గిడ్నెస్ కానీ, లేకపోతే ఎందుకో చూడంగానే రోడ్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళన్నీ దీనిపైన పడతాయి. సో అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి దీని కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్, అట్ ది సేమ్ టైం మన డ్రైవింగ్ పొజిషన్ కూడా మొత్తం ఒక 360 degreesలో మొత్తం క్లియర్ రోడ్ విజిబిలిటీ అనేది ఉంది. సో అది నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నాను. ఎంత పడింది నీకు ఆన్ రోడ్ ప్రైస్? నా ఆన్ రోడ్ వచ్చేసి 20,20,000 పడింది అన్న. 20,20,000 అంటే GST రెడ్యూస్ అయిన తర్వాత? అంతకు ముందు అయితే 21 చేంజ్ ఉండేది.
సో జిఎస్టీ రెడ్యూస్ అయింది కాబట్టి నాకు ఒక 1 lakh దాకా తగ్గింది. సో రోడ్ ప్రెజెన్స్ని మెయిన్గా దృష్టిలో పెట్టుకొని అలాగే చిన్నప్పటి నుండి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్తో నువ్వు ఇది తీసుకున్నావు. సో అంతా బాగానే ఉంది. నాకు తెలిసి ఇది తీసుకొని కూడా జస్ట్ 20 days అవుతుంది. బట్ ఈ 20 daysలో ఇది ఉంటే బాగుండు అనిపించిన విషయం ఏమిటి? సో మీరు చెప్పారు ఇందాక కవర్ చేశారు. సో ఇక్కడ ఫ్రంట్ దీంట్లో వచ్చేసి బాటిల్ హోల్డర్ లేదు, అండ్ సెకండ్ దాంట్లో యూఎస్బి పోర్ట్ ఉండిందంటే బాగుండు, అండ్ ఈ 2 ఫీచర్స్ నాకు ఎందుకో ఉండిందంటే బాగుండు అని అనిపించింది. అఖిల్, నీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి దీంట్లో? అన్న ఒక ఫీచర్ అయితే ఉందన్న. సో ఇక్కడ స్టాటిక్ బెండింగ్ ల్యాంప్స్ అని ఒకటి ఉంది. సో ఎప్పుడైనా మనం గార్డ్ సెక్షన్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మామూలుగా స్టీరింగ్ తిప్పితే మనం మామూలుగా లైట్ అనేది ఒకవేళ ఆ చెట్టుకో అక్కడ కొండకో పడుతుంది కదా. సో ఇక్కడ స్టాటిక్ బెండింగ్ వల్ల ఏంటంటే స్టీరింగ్ ఎటు తిప్పితే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తిప్పామనుకోండి, ఇక్కడ లైటింగ్ పడుతుంది. సో ఇక్కడ ఏదన్నా మనకు అబ్స్టకిల్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ ఫీచర్ నాకు దీంట్లో బాగా నచ్చింది అన్న. అంటే ఏ డైరెక్షన్లో మనం స్టీరింగ్ని రొటేట్ చేస్తామో ఆ డైరెక్షన్లో మనకి లైట్ కూడా మనకి ఆ డైరెక్షన్లో పడుతుంది. సో ఇది నీకు బాగా నచ్చిన ఫీచర్? నాకు నచ్చింది ఫీచర్ అన్న. ఓకే అఖిల్, అంతా బాగానే ఉంది. ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్లో కానీ లేదా ఇప్పుడు ఎవరైనా కార్ కొనాలనుకుంటే అసలు స్కార్పియో క్లాసిక్ని నువ్వు ఎందుకు రికమెండ్ చేస్తావు? సో అన్న ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ కార్లో మీరు అన్నట్టు జస్ట్ బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి, అండ్ అట్ ది సేమ్ టైమ్ కీ స్టార్ట్ ఇవన్నీ అంటే ఆ ఓల్డ్ ఫీల్ అనేది మనం పొందొచ్చు. సో ఒకటేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకు ఇండియన్ ఆర్మీ ఉంది. సో ఇండియన్ ఆర్మీలో ఓన్లీ కాశ్మీర్ ఆ టెరైన్స్ అనేటివి ఎంత టఫ్గా ఉంటాయో మీకు తెలుసు. సో ఈ కాశ్మీర్ అనే రీజన్స్లో ఓన్లీ ఇండియన్ ఆర్మీ వాడేది ఓన్లీ 3 vehicles. మారుతి జిప్సీ విచ్ ఈజ్ 4x4 అండ్ సఫారీ స్టార్మ్ అదే 4x4. దీనికి ముందు జనరేషన్ స్కార్పియో వచ్చేసి స్కార్పియో క్లాసిక్ 4x4 ఉండేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు చెప్తారు, బట్ నేననేది ఏంటంటే దీంట్లో ఆ దమ్ము లేకపోతే ఇండియన్ ఆర్మీ తీసుకోదు కదా అని నా ఫీలింగ్. యా, సో అంటే బేసిక్గా కార్ని కార్లాగా చూసి దాని ఫీచర్స్ మాత్రం తీసుకోవాలి అనుకుంటే ఇదైతే బెస్ట్ చాయిస్ అని నా ఫీలింగ్. సో మీరు ఒకవేళ XUV 700 తీసుకున్నా, స్కార్పియో ఎన్ని తీసుకున్నా, వేరే ఏది తీసుకున్నా, థార్ తీసుకున్నా కూడా సేమ్ 2.2 లీటర్ ఎంహాక్ ఇంజనే వస్తుంది. సో చాసిస్ మారుతుంది, ఫీచర్స్ అనేది యాడ్ అవుతాయి. కానీ నాకెందుకో అంటే దీని నుండి అవన్నీ వచ్చాయని అనుకుంటా. బాప్ ఆఫ్ ఆల్ SUVs అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నాకు ఒకటైతే బాగా అనిపించిన విషయం ఏమిటంటే అందరిలాగా కాకుండా నువ్వు కొంచెం యూనిక్గా థింక్ చేసి ఆ క్లాసిక్ లుక్స్తో ఉండే వెహికల్ తీసుకోవాలనుకున్నావు. అది నాకు బాగా నచ్చింది. అండ్ అలాగే నీ టైం మాకు ఇచ్చి వెహికల్ కూడా రివ్యూ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి నీకు థ్యాంక్ యూ అఖిల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మహేంద్ర స్కార్పియో క్లాసిక్ ఫ్యూచరిస్టిక్ టెక్, గ్యాడ్జెట్స్, సూపర్ కంఫర్ట్ కోరుకునే వాళ్ళకి ఇది అస్సలు సెట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది వాటి కోసం డిజైన్ చేయబడిన ఎస్యూవీ అయితే కాదు. మరి ఎవరికి బాగా సూట్ అవుతుందంటే ఎవరైతే డామినెన్స్, యాటిట్యూడ్ అన్నిటికీ మించి రోడ్ ప్రెజెన్స్ కోరుకుంటారో వాళ్ళకి ఈ ఎస్యూవీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఈ కార్ని తీసుకొని మీరు రోడ్డు మీదకి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని వైపు అయితే చూస్తారు. ఇప్పటికీ దీని డిజైన్ అంత టైమ్లెస్గా ఉంది. మరి మీరు ఈ ఎస్యూవీ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అన్నిటికీ మించి ఇలాంటి ఎగ్జైటింగ్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన వైబోస్వ్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.